ఈరోజు నిఖిల్ గారి అమ్మగారి బర్త్డే సందర్భంగా నిఖిల్ అయితే తన ప్రేమ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది. వారి అమ్మగారికి బర్త్డే విషెస్ని తెలియజేస్తూ అలాగే తన ప్రేమ గురించి మంచి క్లారిటీ అయితే ఇచ్చేశారు నిఖిల్. అయితే నన్ను ప్రేమించిన అమ్మాయి కాదనింది, అలాగనేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ వరకు వెళ్ళిపోవడం, లేదా నా కెరీర్ పైన సరిగా ఫోకస్ చేయకపోవడం, ఇవేవి చేసినా సరే ముందుగా నాకన్నా బాధపడేది నా తల్లిదండ్రులు మాత్రమే. వారు నన్ను ఎన్నో ఆశలతో వారి ఇష్టాలని కూడా కాదనుకొని కష్టపడి మమ్మల్ని పెంచారు. అలాంటి మా ఫాదర్ని, నా తల్లిదండ్రుల్ని కాదనుకొని ఇప్పుడు నేను ఇలాంటి పనులు ఏవి చేసినా సరే ముందుగా వారు ఎక్కువగా బాధపడతారు. అటు అమ్మాయి ప్రేమను దక్కించుకోకపోయినా ఇటు కళ్ళ తల్లిదండ్రుల ప్రేమనైనా దక్కించుకోవాలి కదా అనే ఒక ఉద్దేశంతో నేను లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను అని నిఖిల్ అయితే ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే లవ్ యూ అమ్మ అంటూ ఒక సాంగ్ని యాడ్ చేసి తమ అమ్మగారికి బర్త్డే విషెస్ని అయితే తెలియజేస్తూ వచ్చారు నిఖిల్ మలయకల్. అయితే కావ్యశ్రీ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఇంకో పోస్ట్ని షేర్ చేయడం జరిగింది. తను కూడా చాలా పీస్ఫుల్గా ఉందంటూ, నేను పీస్ని కోరుకుంటున్నానంటూ, ఇప్పుడు కొంచెం పీస్ దొరికింది అంటూ కావ్యశ్రీ అయితే పోస్టులను షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు నిఖిల్ పోస్ట్ తర్వాత.